ఫుడ్ కి టెంప్ట్ అయ్యామా ఈవినింగ్ ప్రాక్టీస్ కి పనిచేయం. ఇంకా మా డైట్ చూడండి అన్న, మార్నింగ్ ప్రాక్టీస్ అయిపోయిన తర్వాత ఇన్స్టెంట్ గా బాదం తాగుతాం మేము. తండాయి అంటారు. బాదం ఒక బంచ్ ఆఫ్ బాదం తీసుకోండి, ఐ మీన్ 150 100 పీసెస్ తీసుకోండి. సోంపు, లవంగ, ఇలాచి, రోజ్ పెటల్స్, చియా సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్, ఇలా కైండ్ ఆఫ్ సీడ్స్ వేసుకుని దాన్ని బాగా గ్రైండ్ చేసి గట్టి చట్నీలా చేసి, మిక్సీలో కాదన్న ఇది చేసి రుబ్రోల్ అంటారు. సో దాంతో చేసి ఒక క్లాత్ లో వేసుకుని దాంట్లో నుంచి వచ్చే వైట్ రైనింగ్ అంతా పిండేసి మిసిరి వేస్తారు. చక్కెర వాడరు. చక్కెర ఎందుకు వాడరు అంటే చక్కెరకి మిసిరికి డిఫరెన్స్. దాగా మిశ్రీ అంటారు కదా. ఇది మిసిరి ఎందుకు వాడతారంటే బాడీలో సల్వ చేస్తారు. సో మేము మిసిరి వాడతాం. నియర్లీ 2.5 hours వర్కౌట్ చేస్తాం కదా, సో బాడీ అంతా వేడి ఉంటది. సో ఆ వేడిని తీయడానికి ఈ తండా తాగుతాం. అది మార్నింగ్ వర్కౌట్ అయిపోయిన ఎంబడే. ఆ తర్వాత నెయ్యి 150 to 200 ml ఆఫ్ గీ తింటాం. ఇప్పుడు ఆమ్లెట్ వేసుకోవాలన్నా నెయ్యి, పప్పు చేసుకోవాలన్నా నెయ్యి, ఈవెన్ చికెన్ చేసుకోవాలన్నా, మటన్ చేసుకోవాలన్నా నెయ్యి. పాలు వచ్చేసి 2.5 లీటర్స్ అవుతాయి. 9 నుండి ఫ్రెష్ అప్ అవ్వాలనుకుంటే ఫ్రెష్ అప్ అయిపోయి పప్పు ఇంకా మల్టీగ్రెయిన్స్ ఇంకా నీ ఇష్టం. నెయ్యి, అందులో ఓన్లీ పసుపు, ఉప్పు, అంతే. అండ్ రాగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కాకుండా అల్లం సపరేట్ గా, వెల్లుల్లి సపరేట్ గా రాగా కట్ చేసి వేసుకుంటాం. కంప్లీట్ గా రా ఫుడ్ అనుకోండి. ఇంకా ఎవరి హెల్ప్ లేకుండా నీ టమాటా నువ్వే కోసుకోవాలా, నీ ఉల్లిపాయ నువ్వే కోసుకోవాలా, ప్రతిదీ నువ్వే కట్ చేసుకొని, మిర్చి కూడా పౌడర్ కాకుండా అదే గ్రీన్ చిల్లీస్ 1 or 2 చిల్లీస్ వేసుకొని చేసుకుంటాం.